హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ నేను మీ యాంకర్ త్రిపుర సో ఈ రోజు మీ ముందుకైతే ఒక టాలెంటెడ్ పర్సన్ అయితే వచ్చేసాను రీసెంట్ టైమ్స్ లో ఆయన రీల్స్ తో ఎంతో మందికి దగ్గరయ్యారు ఆయనే కళ్యాణ్ రామ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు యా యా మీది ప్రాపర్ ఎక్కడండి నెల్లూరు నెల్లూరు ఓ నెల్లూరు మాది కూడా నెల్లూరు అవునా అవును యా మదర్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు ఫాదర్ లేరండి ఫాదర్ నేను 7th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు దాని తర్వాత అంతా మా మావయ్య గారే మమ్మల్ని చూసుకునింది ఓకే సో ఇంకా ఇక్కడ ఉన్నాం అంటే నీకున్నా అంటే దానికి కారణం అంతా మా మావయ్య ఓకే సో స్టడీస్ అవన్నీ అంతా మావయ్యనండి చూసుకునింది మొత్తం నెల్లూరేనా స్టడీస్ అంతా మొత్తం నెల్లూరు ఏ కాలేజ్ నెల్లూరు అల్లూరు మండలం ఇసుకపల్లి విలేజ్ సో స్టడీస్ అంతా ఇసుకపల్లిలోనే కాలేజ్ వచ్చేసరికి నెల్లూరు వెంకటేశ్వరపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అందులో సీట్ వచ్చింది అందులో జాయిన్ అయ్యాను సో ఇంకా అలా అలా హైదరాబాద్ కి మా నెల్లూరు నుంచి హైదరాబాద్ కి జర్నీ నెల్లూరు నుంచి హైదరాబాద్ నెల్లూరు నుంచి హైదరాబాద్ అంటే ఇప్పుడు నేను నార్మల్ డిప్లొమా కాలేజ్ జాయిన్ అయ్యాను డిప్లొమా కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్ అంతా బాగా మంచి స్టూడెంట్ గా ఉన్నాను సెకండ్ ఇయర్ నుంచి ఇంకా అలా బ్యాడ్ స్టూడెంట్ అయిపోయాను బ్యాడ్ స్టూడెంట్ అంటే క్లాస్ అటెండ్ అవ్వకపోవడం ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకపోవడం ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళలేదు కళ్యాణ్ రామ్ గారి ఇజమ్ మూవీ అని చెప్పి వచ్చింది యూనిఫామ్ వేసుకెళ్ళి అందరు ఎగ్జామ్ రాస్తుంటే నేను థియేటర్ లో ఉన్నా సో ఇంకా అట్లా స్టడీస్ పెద్ద ఎక్కలేదు సో దాని తర్వాత ఇంకా అట్లా మరి స్టడీస్ ఎక్కలేదు కదా అదే మరి మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఎన్టీఆర్ గారి ఒక సాంగ్ చూసి డాన్సర్ అవుదాం అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎన్టీఆర్ సార్ ఆ సాంగ్ తీయకపోయి ఉంటే మీరు ఆ సాంగ్ చూడకపోయి ఉంటే మరి ఏమయ్యేవారు ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ సార్ సాంగ్స్ అన్ని చూస్తున్నాను ఫ్యాన్ అనమాట బాగా నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ గారు డాన్స్ అన్నా కూడా యాక్టింగ్ అన్నా కూడా ఫస్ట్ నేను చూస్తున్నాను నాకు ఎందుకు యాపిల్ బీవీడ్ అన్న సాంగ్ చాలా ఫ్రెష్ గా అనిపించింది అప్పటి వరకు ఆయన చేసిన డాన్స్ కానీ ఆ సాంగ్ లో ఆయన చేసిన డాన్స్ చాలా ఫ్రెష్ గా అనిపించింది అది చూడంగానే అనుకున్నా అది మీరు అన్నారు అది తీగిపోయి ఉంటే తీగిపోయి ఉంటే ఏమో తెలియదు తీగిపోయి ఉంటే అదే అలానే వెళ్తున్నాను అంటే ఇప్పుడు ఫాదర్ లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ అంతా మీదే అవుతుంది ఆబ్వియస్లీ నెక్స్ట్ ఫ్యామిలీని చూసుకోవాలంటే మావయ్యకి సపరేట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఆబ్వియస్లీ ఏదో ఒకటి చెయ్యాలి అన్న థాట్ ఉంటది కదా మదర్ ని చూసుకోవడానికి అదండి మావయ్యకి సపరేట్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు కదా మీరు మా మావయ్య అట్లా సపరేట్ రెస్పాన్సిబిలిటీ అనేలా మమ్మల్ని చూసుకోలేదు మా నాన్న చనిపోగానే మా అప్పటి వరకు నాకు మా నాన్న చనిపోయాడు అంతా ఒక డైనమోలో ఉన్నా నేను దాని తర్వాత చనిపోయినప్పుడు అమ్మకి వైట్ సారీ కట్టినప్పుడు ఏదో అందరు వెళ్ళి ఒక మంచం అడ్డం పెట్టి ఆమెను పక్కన కూర్చోబెట్టి ఒక మూల అందరు ఏదో డబ్బులేసి వస్తుంటారు చెప్పి సో అది ఫస్ట్ టైం చూడడం నాకు అవుతుంది అది మా అమ్మని నేను చూడడం నాకు చాలా చాలా బాగా చేస్తుంది అన్నది అలా అప్పటి వరకు మా నాన్న చనిపోయి నాకు ఎమోషనల్ గా ఉన్నాను బట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు 7th క్లాస్ లో కదండి ఏం జరుగుతుందో అర్థం కాలేదు దాని తర్వాత ఇంకంతా అన్ని కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత మా అమ్మమ్మ చిల్లర చేంజ్ ఇచ్చి మీ అమ్మకి వేసి రప్ప అని చెప్పగానే అట్లా వెళ్ళగానే ఆమె అలా చూడంగానే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయా ఇంకా మా నాన్న చనిపోయిన తర్వాత నాకు మేము ఏంటి అనే ఫీలింగ్ రాలేదు కానీ ఆమె అలా చూసిన తర్వాత అసలు ఇప్పుడు మేమేంటి అనే క్వశ్చన్ మార్క్ పడిపోయింది 7th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ వెళ్ళిపోయా అప్పుడు ఆ టైంలో మా మావయ్య చెయ్యేసి నేను చూసుకుంటా అని చెప్పి స్టిల్ ఇప్పటి వరకు ఆయన రీసెంట్ గా కరోనాలో చనిపోయారండి ఆయన కూడా మావయ్య చనిపోయారు స్టిల్ అప్పటి వరకు మమ్మల్ని మీకంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ కావాలి మీరంటే అలా ఎప్పుడు పెంచలే ఆయనకి 2 కొడుకులు ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికన్నా కూడా మమ్మల్ని ఇంకా ఎక్కువ చూసుకున్నాను అనమాట మీరు మొత్తం ఎంత మంది నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు సో అలా చేస్తూ ఉంటారు మా తమ్ముడు రీసెంట్ అతను కూడా బీటెక్ అయిపోయిందండి జాబ్ ట్రైల్స్ లో ఉన్నాడు మా అక్క హౌస్ వైఫ్ మ్యారీడ్ 2 పిల్లలు ఒక అల్లుడు ఒక కోడలు సో అట్లా సో ఇదంతా చెప్తాంటే ఇక్కడ నేను వచ్చానంటే దానికి కారణం మా రెస్పాన్సిబిలిటీస్ అనేలా మా మీద వేసేలా ఎప్పుడో చేయలేదు ఆయన సో అంత బాగా చూసుకున్నాడు తర్వాత ఆ స్టడీస్ అవ్వక యాపిల్ బ్యూటీ సాంగ్ చూసి నేను డాన్సర్ అయిపోవాలి అనుకొని అక్కడ నెల్లూరులో హరిప్రసాద్ రెడ్డి మాస్టర్ అని చెప్పి ఉండేవాళ్ళు ఆయన దగ్గర జాయిన్ అయ్యాను నేను. ఆయన ఇక్కడ మన యూనియన్ లో తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ ఆయన ఇప్పుడు. అప్పుడు డాన్సర్ గా చేసి వచ్చారనమాట, నెల్లూరులో స్టూడియో పెట్టుకున్నారు.
ఆయన దగ్గర జాయిన్ అయ్యాను నేను. 2 months జాయిన్ అయ్యి చేస్తున్నాను. అప్పుడు అన్నారు ఇట్లా, హైదరాబాద్కి వెళ్తే బాగుంటది, బాగా కష్టపడుతున్నావు, మంచి లైఫ్ ఉంటుంది అన్నారు అనమాట. సో ఆ మాటతో ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉంది, సో అందరి హీరోలతో వర్క్ చేయాలన్నా, పేరు తెచ్చుకోవాలన్నా హైదరాబాద్ రావాలి. సో ఇంకా ఆ మాటతో నేను ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. అవును, అంటే ఇప్పుడు నెల్లూరులోనే ఫిక్స్ అయ్యి, అంటే హైదరాబాద్ లో పర్టికులర్ ప్లేస్ కి పర్టికులర్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని వచ్చారా, లేదు అంటే వచ్చేసి ఇక్కడికి వచ్చాక ట్రై చేద్దాము అంటే ఏం లేదు, ఇప్పుడు ఎవరింట్లోనే ఒప్పుకోరు నేను ఇండస్ట్రీకి వెళ్తున్నా, ఏమవుతావు అంటే నేను డాన్సర్ అవుతా, అక్కడ ఎవరు లేరు, నన్ను ఎట్లా పంపుతారు మా ఇంట్లో, అది కాకుండా మా నాన్న కూడా కాదు, మా మావయ్య మమ్మల్ని చూసుకునేది. మాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అప్పుడప్పుడు తెలుస్తున్నాయి ఇంకా, సో మేము కూడా మంచి బాటలో నడవాలి అన్నట్టు ఆ రెస్పాన్సిబిలిటీ తెలుస్తున్నప్పుడు ఇట్లా డాన్సర్ అవుతా అన్నప్పుడు మా మావయ్య ఒప్పుకోలేదు. నేను వద్దు, చెడిపోతావు, అక్కడ పోయి అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనం మెసేజ్ చేయడానికి ఈజీగా పెట్టేస్తాం మెసేజ్. ఎవరైనా మాస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, స్టూడియో దగ్గరికి వెళ్ళాలన్నా మెసేజ్ చేసి వెంటనే అడుగుతున్నాం, మాస్టర్ నేను వస్తానని చెప్పి. ఇంతకు ముందు నేను 2018 లో వచ్చింది, అప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ అంత లేదు, 20 తర్వాత అనుకుంటా వచ్చింది. సో వచ్చాను, డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చేసా. ఏమవుతారా అంటే నేను శేఖర్ మాస్టర్ అవుతాను. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, ఏమవుతావు అంటే నేను శేఖర్ మాస్టర్ అవుతాను వెళ్ళి అంటే, వాళ్ళు ఇంకా తిట్టి అలా చేసి ఇంకా వాళ్ళ మాటను కూడా వచ్చేసాను. ఇంక వచ్చేసి ఇంక ఇక్కడ ఎవరు తెలియదు, కృష్ణానగర్ లో అందరిలాగే బస్సు ఆటోలు దిగి ఇంకా అక్కడ హాస్టల్ ఉంటే జాయిన్ అయ్యి, దాని తర్వాత వెల్డింగ్ పని. ఇంకా అక్కడ మన కృష్ణానగర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఇప్పుడు రెంట్ అనేది ఉంటది, ఫుడ్ అనేది ఉంటది, అన్ని గడవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ డాన్స్ అనుకుంటే ఇప్పుడు ఏదైనా స్టూడియోకి వెళ్తే 2000 3000 ఫీజులు అడుగుతున్నారు. సో అప్పుడు అంత లేదు మనకి, ఇంట్లో కాదని వచ్చేసాం కదా, ఓన్లీ ఒక టీ షర్ట్ ప్యాంట్. వచ్చేటప్పుడు మా అమ్మ ఒక 500 ఇచ్చింది. ఆ 500 నేను బస్ దిగంగానే, వాడు ఇప్పుడు మన అమీర్పేట నుంచి కృష్ణానగర్ రావడానికి ఎంత 20 రూపీస్, వాడు అడి తిప్పి 500 చేసుకున్నాడు. నాకు తెలియదు, అంతేనేమో అనుకున్నా నేను. సో ఇంక అట్లా వెల్డింగ్ పని అని చెప్పి, ఇంకో పని అని చెప్పి, నేను బిగ్ బాస్ లో కూడా నాని గారు హోస్టింగ్ చేస్తున్నారు ఇప్పుడు, హౌస్ కీపింగ్ చేశాను. అన్ని చేసుకుని అట్లా అట్లా ఇంకా. సో మీ మదర్ కి తెలుసా మీరు ఇక్కడ ఇంత కష్టపడ్డారు చేస్తున్నారు అని చెప్పేసి? తెలిస్తే వచ్చామంటారు కదండి, చెప్పలేదు. తెలిస్తే వచ్చామంటారు కదా. ఇప్పుడు నేనేదో అవదానం వచ్చా, నేను ఇక్కడికి వచ్చి నేను ఇట్లా కష్టపడుతున్నాను, నాకు డబ్బులు పంపండి, లిప్తం కూడా పంపండి అంటే వాళ్ళకి ఏం ఉంటదండి, వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకో, నీకేం అంత కష్టం, వచ్చి ఇక్కడ చేసుకో అంటారు. వాళ్ళకి చెప్పకుండా నేనే చెప్తే వచ్చేయమంటారు. అలా కాదు, నన్ను నేను చూసుకుంటున్నా, నా లైఫ్ నేను చూసుకుంటున్నా. సో దీంట్లో ఎప్పుడైనా అవ్వాలి, అవుతాను అనే నమ్మకం. సో ఆ నమ్మకంతోనే 1.5 year ఉండి, అసలు డాన్స్ లో అడుగు పెట్టకుండా 1.5 year దాకా ఉండి నేను బక్కగా అయిపోయానండి, చాలా బక్కగా అయిపోయా. అంటే ఎంత అంటే ఇంకా డాక్టర్లు కూడా నువ్వు ఇంకా అసలు తినకపోతే కష్టం, ఇంకా చాలా డేంజర్ అవుతుంది, చాలా నీ ఒంట్లో బ్లడ్ లేదు, ఏం లేదు, బలం కూడా లేదు, సో నువ్వు ఇట్లా ఉంటే అవ్వదు, ఇంటికి వెళ్ళి ఫస్ట్ అని చెప్పి వాళ్ళు తిడితే నాకు భయం వచ్చి అప్పటికి ఇంటికి వెళ్ళిపోయావు. అప్పుడు బక్కగా అయిపోయి అప్పుడు భయపడిపోయారు ఇంట్లో వాళ్ళు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అక్కడ తింటున్నావు, తినట్లేదు, అసలు వద్దు. ఆ భయంతో మళ్ళీ పంపలేదు నన్ను. ఆ 1.5 year నేను డాన్స్ లోకి ఎక్కడ జాయిన్ అవ్వలేదు, నేను ఎక్కడ అడుగుతుంటే సత్యం మాస్టర్ ఫిలిం నగర్ లో ఆ స్టూడియోకి వెళ్ళండి. ఆ ఫిలిం నగర్ లో సత్యం మాస్టర్ అని చెప్పి సాహస్ డాన్స్ స్టూడియో ఉంది, అడిగిన 2000 ఫీజు అడిగారు. తినడానికి ఉండడానికే లేదు, ఇప్పుడు ఫీజులు అంటే మనం అడిగాడని చెప్పి ఇంకా 1.5 year ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ ఇంకా అలా బక్కగా అయిపోయి ఊరికి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా పంపట్లేదు అని చెప్పి ఇంకా గొడవ పెట్టుకుని ఇంకా మళ్ళీ సెకండ్ టైం వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వెళ్ళలేదు, ఊరికి పోయిందే లేదండి. అదే రీసెంట్ కరోనాలో మా మావయ్య గారు చనిపోయినప్పుడు వెళ్ళి అంత్యక్రియలు అవన్నీ ఉంటాయి, అవి చూసుకొని వచ్చేసాను. సో అంటే మీ మావయ్య గారు పాపం మీరు చదువుకుంటారని చెప్పి అంత కష్టపడి అన్నిటికీ చేశారు. అంటే ఇప్పుడు మీరు చదువు ఆపేసినప్పుడు మరి మీ మావయ్య గారు ఏమనలేదా, ఎందుకు రాని ఇంత కష్టపడి చూసుకుంటున్నా మిమ్మల్ని, నువ్వు ఇలా చేయడం ఎలా అనేసి? అనేవాళ్ళంటే చదువు ఆపేసినప్పుడు ఎవరైనా అంటారు, మా మావయ్య అన్నారండి. బట్ నేను డాన్స్లోకి వస్తున్నప్పుడు తిట్టారు బాగా,
డాన్స్ లో కూర్చున్నప్పుడు తిట్టారు. నేను అక్కడ స్టడీస్ అన్ని అంతా ఆపేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న టైంలో మాకు బర్రెలు ఇవన్నీ ఉండేటి. దానికి పంపించాడు. ఇంకా ఒక ఫస్ట్ నుంచి మేము అన్ని పనులు తెలుసు చేస్తూ వస్తున్నాం. స్టిల్ నేను ఇక్కడికి వచ్చి వెళ్ళాను కదా, వెళ్ళాక 1 year ఉండి వెళ్ళాను కదా, అప్పుడు ఇంకా అక్కడికి అసలు వద్దు అని చెప్పి ఇంకా మాకు 10-15 బర్రెలు ఉండేటి. రోజు మార్నింగ్ కర్ర ఇవ్వడం, మళ్ళీ సాయంత్రం బర్రెలు తోలుకురావడం. సో దానికి పేడ ఎత్తడం, ఆ పాలు పితికితే మళ్ళీ వెళ్ళి పాలు పోసి రావడం. ఒక 6 నెలలు ఇదే అయిపోయింది. మళ్ళీ నా మైండ్ లో క్వశ్చన్ మార్క్, ఇదేంట్రా లైఫ్ ఇది అయిపోతుంది, ఇది కాదు కదా నేను అనుకుంది, ఇది ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా అప్పుడు సెకండ్ టైం నేను గొడవ పెట్టుకుని వచ్చేసాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలేను. అండ్ నేను తర్వాత మా మామయ్య చనిపోయే 1 month ముందు వెళ్ళాను కరోనా టైంలో. వెళ్ళినప్పుడు మా మామయ్య గారు, అప్పటికి నేను ఈ డాన్స్ వీడియోస్ కొన్ని చేశాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఏమన్నారు, నువ్వు డాన్స్ లో వెళ్తే చెడిపోతావు, తిట్టారు, చాలా బాగా తిట్టారు, చాలా మంచిగా తిట్టారు అన్నారు. మా మామయ్య చనిపోక ముందు 1 month ముందు వెళ్ళాను నేను ఊరికి. వెళ్ళగానే నా డాన్స్ వీడియోస్ పెట్టుకొని, నా డాన్స్ తినే ముందు పెట్టుకొని చూస్తాడు, తినిన తర్వాత పెట్టుకొని చూస్తాడు, వాళ్ళ కొడుక్కి చూడరా మామ ఎలా చేస్తున్నాడు. అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది అండి. అది అప్పుడే నా గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది. నా గ్రోతింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అలా 1 month లో ఆయన చనిపోవడం, అది చాలా కొంచెం బాధ అనిపించింది. ఈ రోజు ఆయన ఉండుంటే, ఆ రోజు అలా అన్నారు కదా, నువ్వు డాన్స్ లోకి వెళ్తే చెడిపోతావు అది అన్నారు. అంటే ఆయన బాధతో అన్నారు, ఎంత కష్టపడి చూసుకున్నా కదా, మాట అనుకుండా వెళ్ళడం ఏంటి, ఇక్కడ ఏం తెలియదు, ఆ భయంతో బాధతో అన్నారు. ఈ రోజు ఉండుంటే బాగుండేది కదా, ఇది చూస్తే బాగుండేది కదా అనిపించి చిన్న ఫీలింగ్ ఉంటది ఎప్పుడు. సో మీరు ఇన్స్టాగ్రామ్ ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు? నెక్స్ట్ ఫస్ట్ రీల్ దేంతో స్టార్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ ఇయర్ లో అంటే తెలియదండి. అప్పుడు డీ చేస్తాను, 2018 లో వచ్చాను, 2020 లో స్టార్ట్ చేశాను అనుకుంటా ఇన్స్టాగ్రామ్. 2021 మేబీ 21 మేబీ. సో ఫస్ట్ ఏరియా అంటే తెలియదండి నాకు. అప్పుడు ఏమో తెలియదు, ఏ సాంగ్ చేసాను. ఇప్పుడు నేను చూడాలి వెళ్ళి ఫస్ట్ ఏరియా నాకు తెలియదు. నార్మల్ గా డాన్సర్ అవ్వాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అని అన్నా కానీ ఫస్ట్ నుంచి మన బాడీ లాగా ఉండాలి. సారీ, నేను రీల్స్ స్టార్ట్ చేసింది నాకు తెలియదు. నేనేదో ఫేమ్ అవ్వాలి, నాకు వ్యూవర్షిప్ కావాలి, జనాలు గుర్తించాలి, నేను అట్లా ఎప్పుడు రీల్ చేయలేదండి. నేను డీ చేస్తున్నప్పుడు టిక్ టాక్ ఏదో వచ్చిందండి అప్పుడు. దాని తర్వాత ఇది వచ్చింది ఇన్స్టాగ్రామ్. టిక్ టాక్ చేసి ఇన్స్టాగ్రామ్ వచ్చింది అనమాట. డీ చేస్తున్నప్పుడు అందరు రీల్స్ పెడుతూ ఉన్నారు అనమాట. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, కష్టపడుతున్నాం కదా, డాన్స్ వీడియోస్ పెట్టుకుందాం, అంత తప్పితే ఫాలోవర్స్ కోసమో అట్లా ఏం తెలియదు. దానికోసం అయితే నేను ఎప్పుడు పెట్టలే. అంటే డీలో డాన్సర్ గా చేశారా లేదా? డాన్సర్ గా చేశాను, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. ఓకే, ఎవరికి? సత్యం మాస్టర్. ఓకే ఓకే. అప్పుడు అక్సక్కానికి చేస్తున్నారు ఆయన. అక్సక్కానికి ఆయన చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక రోజు వెళ్ళాను. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెళ్ళాను అక్కడికి. 2000 ఫీజు అడిగితే అట్లకి వచ్చేసాను. బాగా డాన్స్ నేర్చుకుని వెళ్ళే తర్వాత అక్కడక్కడ చేసుకుంటూ చెప్పుకుంటూ క్లాస్ చెప్పుకుంటూ నేర్చుకుని తర్వాత వెళ్ళినప్పుడు ఫస్ట్ డే చూసి వెంటనే ముక్కాబులో సాంగ్ చెప్తున్నారు రఘు మాస్టర్. చూసి వెంటనే చాలా బాగా చేస్తున్నాను, స్టైల్ చాలా బాగుంది అని చెప్పి బాగా మెచ్చుకొని ఆయన వీడియోస్ చేస్తాడు అనమాట. అప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తుండే ఆయన. వాళ్ళ టీంని పెట్టుకునేది అనమాట. సో ఫస్ట్ డే నేను రాగానే ఎప్పటి నుంచో వాళ్ళ టీం ఉన్నారు, వాళ్ళ పక్కన పెట్టి నన్ను పెట్టాడు అనమాట ఆయన పక్కన. అది మంచిగా అనిపించింది నాకు. దాని తర్వాత వెళ్ళిపోతుంటే వచ్చి అడిగారు మాస్టర్, అరే నువ్వు డీ చేస్తావా, రేపు నుంచి నేను డీ చేస్తాను రామ్, నువ్వు చేస్తావా అని అడిగారు. మాస్టర్ హ్యాపీగా చేస్తాను మాస్టర్, నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి ఆ టీంలో జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వడం, డాన్సర్గా జాయిన్ అయ్యాను. అమోల్ డాన్సర్ గా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇన్ గ్యాప్ వచ్చాను అనమాట. ఇప్పుడు ఇన్ గ్యాప్ రావడం అనేది, అంటే ఇప్పుడు కంటెస్టెంట్ అనుకోండి, ఈ గ్యాప్ లో ఆడడం అనేది ఇప్పుడు పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు అట్లా కాదండి. డీల్ అయినా సరే ఇన్ గ్యాప్ లో ఆడాలంటే చాలా స్ట్రాంగ్ అనమాట. చాలా స్ట్రాంగ్ డాన్సర్ అయితే పెడతారు, ఎవరిని పెడతారని బెటర్ అనమాట. అక్కడి నుంచి ఇన్ గ్యాప్ వచ్చా అనమాట. ఇన్ గ్యాప్ నుంచి మాస్టర్ అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనమాట. తర్వాత కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. నేను ఇంకా అది వచ్చేసరికి నేను ఈవేలో ఉన్నా అనమాట. నేను ఒక సాంగ్ పర్ఫామ్ చేశాను డీలో. కో కంటెస్టెంట్ అంటే కంటెస్టెంట్ కి సపోర్ట్ గా వెళ్ళాను అనమాట. లేడీ కంటెస్టెంట్ కి ఫుల్ కిక్ సాంగ్ అని చేశాను అనమాట.
అది బాగా నచ్చి ఆ డైరెక్టర్ గారు వచ్చి వెంటనే అడిగారంట కొరియోగ్రాఫర్ని. అంటే అప్పుడు రేవంత్ అనే కొరియోగ్రాఫర్ అనమాట దానికి, ఆ సాంగ్కి అడిగారు అనమాట. ఆయన వెంటనే వచ్చి ఆ అబ్బాయికి కంటెస్టెంట్ కి ఇంట్రెస్ట్ ఉందా అడుగు, మేము వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూ తీసుకుంటాం ఆయన ఓకే అంటే ఆయన అడిగారు. నాకు అప్పుడు కంటెస్టెంట్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, కొరియోగ్రాఫర్ గా ఇంట్రెస్ట్ ఉండే. సో కొరియోగ్రాఫర్ ఇస్తే చేస్తానని ఉండాను. ఇప్పుడు కంటెస్ట్లు కూడా కొరియోగ్రాఫర్లు అవుతున్నారు కదా. అవుతున్నారు. నేను ఒక లిమిట్ వరకు వెయిట్ చేశానండి కంటెస్టెంట్ గా, అవ్వాల. ఇంకా కొరియోగ్రాఫర్ కి వెళ్ళిపోయింది ఆ మైండ్. సో కొరియోగ్రాఫర్ గా నేను కొద్ది రోజులు అక్కడ తిరిగాను, రాలేదు. సో నాది మూవీ వైపు, ఫస్ట్ నుంచి మూవీ వైపు ఉండే అనమాట. సో ఇటు వచ్చేసాను, ఈ టైంలో వచ్చింది అనమాట. సో నేను ఇక్కడి నుంచే నేను ఇదే మైండ్ లో పెట్టుకుని, సినిమా మైండ్ లో పెట్టుకుని వచ్చాను కదా. సో ఇది వస్తుంది కదా, సో దీని మీద ఫోకస్ చేద్దాం బాగా అని చెప్పి. ఓకే ఓకే. అంటే మీరు కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైమ్స్లో కానీ ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అప్పుడు చూసి నీ ఫ్రెండ్స్ ఎవరైనా నీలో డాన్స్ స్కిల్ ఉందని ఎవరైనా చెప్పడం అలా? చిన్నప్పటి నుంచి చేస్తుండే ఊర్లో. చిన్నప్పటి నుంచి మా ఊర్లో జాతరలు జరుగుతున్నాయి. అమ్మవారి జాతరలు, రాముల వారి శ్రీరామనవమి అప్పుడు రాముల వారి జాతరలు జరుగుతున్నాయి. స్టేజ్ ఆ రోజు పెట్టారంటే ఆ రోజు కన్ఫామ్ గా నేను మా తమ్ముడు ట్విన్స్ అండి, మేము ఇద్దరం పర్ఫార్మెన్స్ చేయాలంతే ఒక సాంగ్ అన్న. మేము చేయకపోయినా కూడా మైక్ లో పిలుస్తారు అనమాట, మైక్ లో చెప్పి మరీ పిలుస్తారు. సన్నీ నాని ఎక్కడ వాళ్ళు రావాలి, ఒక సాంగ్ చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వాళ్ళే అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇంకా మేము ఎక్కడ ఆడుతున్నా కూడా మా మామూలు ఫ్రెండ్స్ వచ్చి పట్టుకొని పెట్టేసారు స్టేజ్ మీద. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. దాని తర్వాత స్కూల్లో 10th లో ఒకసారి యోగి సాంగ్ పర్ఫార్మ్ చేసాం, అక్కడ మంచి వచ్చింది. ఇంకా లాస్ట్ ఎప్పుడంటే కాలేజ్ టైంలో అమ్రోలెస్ట్ కుమ్ముడు ఆ సాంగ్ పర్ఫార్మ్ చేశాను. బెల్ట్ ఆ మూమెంట్ చేశానట. అప్పుడు మా కాలేజ్ వాళ్ళందరూ వచ్చి, అప్పుడు నాకు బాగా గుర్తుందండి, నేను కాలేజ్కి వెళ్ళా, బంక్ కొట్టేసాను, అంతా అయిపోయింది. జస్ట్ ఫేర్వెల్ పార్టీకి అటెండ్ అయ్యాను నేను. అప్పుడు ఆ హెచ్ఓడి అన్నారు చూసి, అప్పటి వరకు నన్ను తిట్టడం ఆయన. అప్పుడు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి, అరే నువ్వు ఎక్కడుంటే పనికిరావు, ఆ డాన్స్ అన్న వేసుకో, ఆ డాన్స్ ఫీల్డ్ కన్నా వెళ్ళిపో, నువ్వు దానికన్నా పనికి అని చెప్పి అన్నారు. ఆయన ఎట్లా అన్నారు, ఎట్లా అన్నారు తెలియదు, ఏ నోడుతా అన్నారు తెలియదు, కానీ ఇప్పుడు అదే అయ్యింది. సో మీరు అన్నారు ఆ సార్ ఏ నోట్ తో అన్నారు ఏంటి అనేది, ఆ సార్ ఎప్పుడైనా వెళ్ళి కలవడం కానీ లేకపోతే కలవాలనుకోవడం కానీ జరిగిందా? నేను పోలేదు కండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కష్టాలు ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఎంత టైం పట్టింది ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు నేను తిరిగి పోలేదు కదా, ఇంకా నా సర్టిఫికేట్లు కూడా అక్కడే ఉన్నాయి, నేను డిప్లొమా ఫినిష్ చేయలేదు ఇంకా. నా 10th సర్టిఫికేట్లు కూడా ఆ కాలేజీలో ఉన్నాయి. ఏదో ఒక రోజు వెళ్ళి నేను ఫస్ట్ డిప్లొమా సర్టిఫికేట్ కాదు 10th సర్టిఫికేట్ తీసుకోవాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ నావి. సో ఏదో ఒక రోజు వెళ్ళి తీసుకోవాలి, అప్పుడు ఆయన ఉంటారో ఉండరు, ఇప్పుడే ఉన్నారో లేరో కూడా తెలియదు. సో మీతో పాటు మీ తమ్ముడు కూడా డాన్సరేనా, అంటే డాన్స్ బాగా చేస్తాడా? చిన్నప్పుడు చేసేవాడు, చిన్నప్పుడు చేసేవాడు. తర్వాత ఇట్లా ప్రొఫెషన్ లోకి వచ్చాను, తను అక్కడే. సో శేఖర్ మాస్టర్ ని కలవడం జరిగిందా? అంటే శేఖర్ మాస్టర్ అవుతానని చెప్పి హైదరాబాద్కి వచ్చారు, సో సార్ ని కలవడం కానీ? అంటే శేఖర్ మాస్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చాను నేను. అంటే యాపిల్ బ్యూటీ సాంగ్ చూసిన తర్వాత, ఇప్పుడు డాన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవరెవరు ఉన్నారు అక్కడ చేసేటోళ్ళు, మన మాస్టర్లు ఎవరు ఉన్నారు అని చెప్పి చూసినప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు మాస్టర్ లారెన్స్ మాస్టర్లు, వాళ్ళని చూసి వీళ్ళు వచ్చారు. మేము ఇప్పుడు వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఎవరున్నారు మాస్టర్లు అని వీళ్ళ చూసిన తర్వాత, వీళ్ళ వర్క్ చూసాక, వీళ్ళ సాంగ్స్ చూసాక, ఇలా చెయ్యాలి మనం కూడా, ఇలా హార్డ్ వర్క్. అంటే ప్రభుదేవా సార్ కొరియోగ్రఫీతో పోల్చుకుంటే శేఖర్ మాస్టర్ ఇంకా బాగా చేస్తున్నారంటావా? అంటే మీరు అదే అంటున్నారు. నేను ఇప్పుడు ఇప్పుడు అదే అండి వచ్చేది, ఒకరినొకరు కంపారిజన్ లో ఏమైపోతుందంటే కాంట్రవర్సీ అయిపోతుంది. కంపారిజన్ లేదు. ఆయన ఒక జనరేషన్ ఆయన పిల్లర్ అయితే, ఇంకో జనరేషన్ ఈయన పిల్లర్. దీని రెండు ఇదా అని చెప్పలేం. ఆయన ఒక పిల్లర్, ఈయన ఒక పిల్లర్, అంతే. ఎవరి టాలెంట్ అదే అండి. ఇప్పుడు అలా అనుకుంటే ఇంతమంది హీరోలు ఎందుకు వస్తారు, ఒకళ్ళే ఉంటారు. అవునవును. సో కలిసారు ఎప్పుడైనా శేఖర్ మాస్టర్ ని? అదే ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చాను. కష్టపడి ఎట్లయినా మనకి ఎవరున్నారు, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ అవ్వాలి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవ్వాలి, అసిస్టెంట్ అవ్వాలి. దానికోసం బాగా కష్టపడాలి, ప్రాక్టీస్ చేయాలి. అది మైండ్లో పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసి కష్టపడి అది బాగా చేస్తారా అంటున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి నాకు వేస్ దొరకలేదండి. అంటే మీరు డీలో వర్క్ చేశారు అప్పుడు, సార్ లేరా? జడ్జి ఉన్నారు. ఓకే. అంటే అప్పుడు డాన్సర్ కదండి, డాన్సర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉండేది. నాకెందుకో
ఇప్పుడు మనం ఏం తెలియకుండా వెళ్ళిపోయి మాస్టర్ చాలా మంది కలుస్తుంటారు, శేఖర్ మాస్టర్ చాలా మంది కలుస్తుంటారు, వాళ్ళలో ఒకళ్ళు అయిపోద్ది కలిస్తే. అలా వద్దు, వర్క్ త్రూ కలవాలి, పర్సనల్ గా మాస్టర్ ని కలవాలి. అవే నాకు దొరకలేదు. కష్టపడుతుంది చేస్తాను కానీ అవే నాకు దొరకలేదు. అన్నవాళ్ళు ఉన్నారు, మాస్టర్ దగ్గర చేసే అన్నవాళ్ళు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నా కూడా చెప్తా ఉన్నారు. అట్లా అయిపోతున్నప్పుడు ఇంకా ఫైనల్ గా వన్ డే నేనే వేరే అన్న దగ్గర మాస్టర్ నెంబర్ తీసుకొని నేనే వీడియోస్ పంపాను మాస్టర్కి, నా వీడియోస్, నా డాన్స్ వీడియోస్ పంపా. మాస్టర్ ఇట్లా నా పేరు ఇట్లా సో అండ్ సో అని పంపి, నా డాన్స్ వీడియోస్ పంపి ఇట్లా మాస్టర్ అని పెడితే నేను రియాక్ట్ అవ్వరేమో మాస్టర్, నేను తెలియదు కదా మాస్టర్ కి రియాక్ట్ అవ్వరేమో అనుకున్నా. మాస్టర్ వెంటనే ఒక 10 minutes లో ఇంత పెద్ద పేరా పెట్టాడు మెసేజ్. ఏంటి, నాకు ప్రాక్టీస్ చేస్తున్నా, బ్లూటూత్ కనెక్ట్ చేశాను అనమాట, మొబైల్ రింగ్ అని మోగింది. ఎవరంటే శేఖర్ మాస్టర్ అని. మాస్టర్ రిప్లై ఇచ్చారా అని చూడంగానే ఎంత పెద్ద పేరా పెట్టాడు. కళ్యాణ్, నేను వీడియోస్ చూస్తున్నాను, చాలా మంచి స్టైల్ నీది, చాలా మంచి లైఫ్ ఉంటుంది నీకు, ఆల్ ది బెస్ట్. నీకు కార్డు లేదు కదా అంటే, మాకు యూనియన్ కార్డు ఉండాలి, డాన్సర్ కార్డు, నీకు కార్డు లేదు కదా, అప్పుడు కార్డు లేదండి నాకు. అంటే కార్డ్ తీసుకోవాలంటే ఏదైనా మనీ పే చేసి కార్డ్ తీసుకోవాలి? మాకు 4.5 lakh ఉందండి. ఓకే. సో అదేంటి, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు డబ్బులు ఇచ్చేస్తే, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ బాగా మంచి డాన్సర్స్ కి గ్యాదర్ చేసి ఆడిషన్స్ పెట్టి, ఆడిషన్స్ లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకే ఇస్తారు కార్డు. ఆ డబ్బులు నేను చెప్పి ఇచ్చేస్తే ఇవ్వరు. సో ఆ కార్డు లేదు నాకు అప్పుడు ఆడిషన్స్ పెట్టలేదు అనమాట, కొంచెం లేట్ గా పెట్టారు, రీసెంట్ గా పెట్టారు ఆడిషన్స్. నీకు కార్డు లేదు కదా, బట్ ఏమైనా వర్క్ ఉంటే నీకు చెప్తాను డెఫినెట్లీ అని చెప్పి మాస్టర్ ఒకసారి ఇలా కలవాలి ఉంది మాస్టర్ అంటే, షూర్ అని చెప్పి వెళ్ళాను. నేను మాస్టర్ దగ్గరికి స్టూడియోకి వెళ్ళాను. నేను మాస్టర్ చెప్దాం అనుకుంటున్నా, మాస్టర్ మీ స్టైల్ అని నాకు ఇట్లా ఇష్టం మాస్టర్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అని చెప్పి. వెంటనే చూడగానే కళ్యాణ్ రా అని చెప్పి వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి, నీ స్టైల్ సూపర్ ఉంటుంది కళ్యాణ్, సూపర్ స్టైల్ నీది, మంచి లైఫ్ ఉంటుంది నీకు, నేను చూస్తున్నాను ఈ వీడియోస్ అన్ని, ఎవరు వస్తూ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్, మామూలుగా చేస్తున్నారేమో రెగ్యులర్ బయట అనుకున్నాను, బట్ ప్రొఫెషనల్ అనుకోలేదు, మంచి స్టైల్ అనేది, కార్డు ఉంటే వర్క్ చెప్పేటోండి అని చెప్తే ఆ వెంటనే మాస్టర్ కొద్ది రోజుల తర్వాత అండి చెప్పగా నేను షాక్ అసలు ఆ రోజు ఆడైతే. ఇది నన్ను పిలిచి ఆ రోజు చెప్పగానే నేను మాస్టర్ గురించి చెప్దాం అనుకున్నంతా మర్చిపోయా, మాస్టర్ నా గురించి చెప్తున్నారు అంతా మర్చిపోయా. ఇంకా ఆ బ్లాంక్ తోనే థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి ఫోటో దిగి మర్చిపోయాను. నేను అసలు అక్కడ ఫోటో తీసుకున్నాను, ఫోటో తీసుకున్నా అంటే నేను ఆ బ్లాంక్ లో ఉండిపోయా, నన్నేనా మాస్టర్ పొగిడేది నేనేనా అని చెప్పి ఆ బ్లాంక్ లో ఉండిపోయా. తర్వాత వచ్చేసాను. తర్వాత కొన్ని డేస్ తర్వాత మాస్టర్ స్టూడియో ఇచ్చేవాళ్ళు నాకు రిహార్సల్ కి. నాకు ఇప్పుడు కార్డు ఇంకా రాలేదు, డీ చేయట్లేదు, ఓన్లీ రిహార్సల్ కి ప్రాక్టీస్ కావాలి మాస్టర్ అంటే, వెంటనే మాస్టర్ ఎవరికి ఇవ్వరండి రిహార్సల్స్ కి, ఆయన చేసుకుంటారు అంతే, ఆయన ఆఫీస్ లాగా అనమాట అది. సో వెంటనే అక్కడ ఆఫీస్ బాయ్ ఉంటారు, ఆయన పిలిచి వెంటనే నా ప్రాక్టీస్ లేకపోతే కళ్యాణ్ వస్తాడు, ఈ కుర్రోడికి ఇవ్వండి, ఎంతవరకు చేసుకుంటే అంతవరకు చేసుకునేవ్వండి, నైట్ 12 వరకు చేసుకునేది, నేను 1 వరకు చేసుకునేది. సో అంత సపోర్ట్ చేశారు శేఖర్ మాస్టర్ నాకు. నేను నిజంగా ఆ రోజు టాలెంటే కాదు క్యారెక్టర్ కూడా చూసానండి. టాలెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను కదా, ఆయన ఇంకో అదే టాలెంట్ ఆయన కనపడితే ఆయన పిలిచి ఇట్లా చేసి నా గురించి చెప్పి ఇలా చేసి సపోర్ట్ చేసి వెంటనే ఆయన స్టూడియో నాకు ప్రాక్టీస్కి ఇవ్వడం అనేది, నేను అది ఇంకా ఇన్స్పైర్ అయ్యా. నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యా. అసలు నేను ఎక్కడో ఊర్లో ఉండి మాస్టర్ని చూస్తే చాలనుకున్నాను, మాస్టర్ దగ్గర వర్క్ చేయాలని కష్టపడుతున్నాను, అదే మాస్టర్ పిలిచి నేను ఆ మాస్టర్ స్టైల్ నచ్చితే నాకు ఆ మాస్టర్ పిలిచి నీ స్టైల్ నాకు నచ్చిందని చెప్పడం, అది చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఇప్పటికైనా యూనియన్ కార్డ్ అనేది తీసుకున్నారా? ఆడిషన్స్ పెట్టారు, సెలెక్ట్ అయ్యాను. కరెక్ట్ గా కార్డు తీసుకున్న సమయంలో, ఇంకా కార్డు వస్తున్న సమయంలో ఆఫర్ వచ్చింది. ఇంకా తీసుకోలే. ఇప్పుడు డాన్సర్ కార్డు తీసుకుంటే ఏంటంటే 3 years డాన్సర్ చేసి దాని తర్వాత మాస్టర్ కార్డు తీసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ మాస్టర్ కార్డ్ కోసం అప్లై చేయాలి. మాస్టర్ కార్డు కోసం అప్లై చేశాను. ఓకే. సో మీది చూసాను, ఆకాష్ పూరి గారు మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయన మూవీలో కొరియోగ్రఫీ కోసం అని చెప్పేసి అన్నారు. అది 2 years బ్యాక్ వచ్చింది, దాని తర్వాత 2 years ఎటువంటి రెస్పాన్స్ లేదు, బట్ ఇన్ మిడిల్ టచ్ లో ఉన్నారని అన్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో. సో 2 years లో మీకు అనిపించిందా ఇంకా లేదు హోప్ వదిలేసుకుందాము అనేసి ఏమన్నా అనిపించిందా? అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను రీల్స్ చేస్తాను అనుకోలేదు. రీల్స్ చేస్తే అది
ఒక హీరో చూస్తారు అనుకోలే, ఒక హీరో చూస్తే చూడొచ్చు, పిలుస్తారని అసలు అనుకోలే. అదే ఆకాశ్ అన్న పిలుస్తారని అసలు అనుకోలే. నేను ఇట్లా రీల్స్ పెడుతున్నప్పుడు ఒక రీల్ అండి చూసారు ఆయన. చూసి వెంటనే మెసేజ్ చేశారు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు మెసేజ్ చేశారు, నెంబర్ పంపమన్నారు ఇట్లా ఆకాశం. అంటే నేను షాక్, అసలు నా నెంబర్ ఎందుకు పంపమంటారు ఆయన అని చెప్పి ఓకే ఒక డైనమోలో పెట్టా జస్ట్ నెంబర్ అంతే. వెంటనే వాళ్ళు పిఏ కాల్ చేసి ఇట్లా ఇంటికి రమ్మంటున్నారు ఒకసారి అంటే, పూరి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నిజంగా లక్ ఉండాలి, టాలెంట్ తో పాటు లక్ ఉండాలి. చాలా మంది అంటే అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ చాలా మంది వర్క్ కోసం వెళ్తుంటారు అనమాట. మన గేట్ లోపల కూడా అంత ఈజీ కాదు. ఇంటికి రమ్మన్నారా అంటే నేను అస్సలు నాలో లేను. పూరి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి, ఇంకా పెట్టాను అలా బైక్ లో వెళ్ళాను అనమాట. పక్కన పార్క్ చేసి పెట్టాను, ఇల్లు చూస్తా ఉన్నా. అక్కడి నుంచి వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట, కాల్ చేయగానే రండి లోపల రండి అన్నారు. లోపల ఫస్ట్ టైం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ బెదిలో ఫస్ట్ టైమే. సో వెళ్ళి కూర్చున్నాను, వస్తున్నారు, ఈ లోపల ఏమైనా కాఫీ తాగుతారా అంటే వద్దండి పర్లేదు. నేను టెన్షన్ లో ఉన్నా, అసలు ఎందుకు పిలిచారో ఏమో ఒక టెన్షన్. నాకు తెలీదు మూవీ వస్తుంది ఇలా అవుతుంది ఇక్కడ ఇట్లా అవుతుంది నాకు తెలియదు, ఫస్ట్ ఎందుకు పిలిచారో తెలీదు. వెళ్ళగానే వచ్చారు, అన్న వచ్చారు, నేను నిజంగానే వణుకుతూ ఉన్నా. వచ్చారు చెయ్యేసి అదే తమ్ముడు కళ్యాణ్ నీ స్టైల్ చాలా బాగుంది, ఆ లెగ్ మూమెంట్స్ ఆ స్టైల్ నాకు కావాలి, అది నాకు ప్రాక్టీస్ చేపిస్తావా అనగానే అన్న హ్యాపీగా చేపిస్తాను అన్న అని చెప్పి అన్నాను. తర్వాత అన్న ఒక 2 days తర్వాత 3 days తర్వాత నేను ప్రాక్టీస్కి వస్తాను, నాకు ప్రాక్టీస్ కావాలి అంటే తప్పకుండా అన్న షూర్ అన్న అని చెప్పి ఆ రోజు అయిపోయింది. 3 days తర్వాత వచ్చారు మళ్ళీ అన్న స్టూడియోకి వచ్చారు, డైరెక్ట్ ప్రాక్టీస్కి వచ్చారు. ఇంకా వార్మప్ చేపిస్తాం కదండి, స్టార్టింగ్ డాన్స్ స్టార్ట్ చేస్తాం, వార్మప్ చేపిస్తాం కదా, నమస్కారం చేపిస్తాం. ఫస్ట్ నమస్కారం చేపించిన తర్వాత వార్మప్ అయింది. అన్న అడిగారు కొన్ని వెస్టర్న్ వీడియోస్ చూపించి, నాకు ఇలా కంపోజ్ చేయి అలా కంపోజ్ చేయని అడిగారు అనమాట. అన్న కూర్చోన్నారు, నేను కంపోజ్ చేసి చూపిస్తూ ఉన్నా. వెంటనే ఇంకా వచ్చారు, ప్లేస్మెంట్లోకి వచ్చారు. ఒక మూమెంట్ చెప్తున్నాను, చెప్పగానే ఇంకా అన్న వెంటనే చెయ్యిట్లా ఇట్లా అన్నారు. సాంగ్ ఆపాను, నీకు మాస్టర్ కార్డ్ ఉందా అన్నారు. నాకు డాన్సర్ కార్డే లేదన్నా, ఇంకా అప్లై చేయాలంటే నువ్వు మాస్టర్ కార్డు పెట్టు, నేను ఫస్ట్ సాంగ్ నేను ఇస్తాను నీకు. ఆ రోజైతే నిజంగా అంటే అన్ని రోజులు మనం కష్టపడుతున్నాం, కష్టపడిన దానికి మనకేంది ఏదో ఒక నుంచి రావాలి, కష్టం వృధా అయిపోకూడదు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా మనకు చేయించేవాళ్ళు లేకపోతే కష్టం వృధా అయిపోతుంది, కష్టం వృధా అవ్వకూడదు కదా అని చెప్పి అలా కష్టపడుతుంటే ఆ టైంలో ఆయన వచ్చి వెంటనే ఇంకా డాన్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయిలే, ఒక్క మూమెంట్ కి సాంగ్ ఆపేసి ఇలా చెప్పడం అనేది ఆ రోజు నాకు హ్యాపీ టీయర్స్ వచ్చాయండి. వెంటనే హగ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 1 month ఏమో ప్రాక్టీస్ చేయించాను అన్నకి. దాని తర్వాత నేను ఎప్పుడు వెళ్ళి అడిగింది లేదండి, అన్న సాంగ్ ఇస్తున్నారు కదా, ఎప్పుడు వెళ్ళి అడిగింది లేదు. అన్నకి నాకు ఎప్పుడు డిస్కషన్ కూడా రాలేదు. ఆ తర్వాత అన్న మూవీ ప్రాజెక్ట్స్ లో, అన్న సిట్టింగ్స్ లో, దాంట్లో అన్న బిజీ అయిపోయారు. ఇస్తా అన్నారు కదా అంతవరకు అంతే, ఇంకా రెగ్యులర్ గా మన కష్టం అందే, ఇంకా అన్న వర్క్స్ అన్నవి. సో ఒక టైంలో పిలిచారు, ఇట్లా పిలిచి వెళ్ళాను. తమ్ముడు ఫ్రీ ఉన్నావా అని. అన్న ఎవరెవరికి టైం ఇవ్వాలన్నా, మీరు నాకు టైం ఇవ్వాలి, నేను మీకు కాదు అని చెప్పి అదేం లేదు అని చెప్పి చేసి లోపలికి తీసుకెళ్లి అన్న చేసే కొత్త మూవీలో ఒక ఫైట్ చూపించారు. అదిరిపోయింది అసలు. కొత్త ఆకాష్ పూరి గారిని చూస్తారు. ఇంతకుముందు చూసిన ఆకాష్ పూరి వేరు. నిజంగా మనకి పూరి జగన్నాథ్ సార్ వాళ్ళ నెక్స్ట్ తరం కదా. మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఉంటదండి ఇది. ఫైట్ కొత్త ఆకాష్ పూరిని చూస్తారు. అది చూడంగానే నేనే అసలు అన్న మీరే అన్న డైనవాల్ అన్నాను మైండ్ లో. అయిపోయింది, టక 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 తల్వార్ టైటిల్ పడింది. అమ్మో అసలు ఇంత పెద్ద సినిమానా. జస్ట్ అది ఏంది ట్రయల్ షూట్ చేశారు అనమాట అంతే. అది మూవీ కోసం జస్ట్ అలా చేశారంటే ఎలా వస్తుందని. అమ్మో ఎంత పెద్ద మూవీ, దీంట్లో మనకి ఇస్తారా ఎవ్వరో, ఇది రాదులే మనకి. కానీ దీంట్లో అన్న సాంగ్ ఇస్తున్నారు కదా, ఇందులో వస్తే బాగుంటది అని అనుకున్నాను. తర్వాత వచ్చి బయట కూర్చున్నాం, తమ్ముడు ఇది ఇంతమంది డాన్సర్స్ తో చేస్తున్నాను నేను అని చెప్పి అన్నారు. ఓ అవునా, హ్యాపీ అన్న ఆల్ ది బెస్ట్ అన్న అని చెప్తున్నాను. నువ్వే ట్రైన్ చేయాలి దీనికి అన్నారు. అవునా, అబ్బో ఇంకాలో తెలిపాను, నేనే ట్రైన్ చేయాలా, థ్యాంక్ యూ అన్నారు. సరే పైకి లే అన్నారు, షేక్ నుంచి హక్ చేసుకున్నారు. ఏంటా ఈ సాంగ్ నువ్వే చేస్తున్నావు అన్నారు.
ఓకే. ఇంకా అసలు ఎలా ఉంటది అవునవును. అంత పెద్ద చూసిన తర్వాత విజువల్ చూసిన తర్వాత దాంట్లో నాకు ఇవ్వర్లే అంత పెద్ద అమ్మో అది మనకి ఇవ్వరు అనుకున్నా. అవును. బయటకు వచ్చాక ఆయన షేక్ అండ్ ఇచ్చి నువ్వే చేస్తున్నావు ఇంతమంది డాన్సర్స్ అని చెప్పి చాలా పెద్ద సాంగ్ అండి అది, ఇంట్రొడక్షన్ సాంగ్ అది, చాలా పెద్ద డాన్స్ మెంబర్ అది. మీరు డాన్సర్ గా లేకపోతే సైడ్ డాన్సర్ గా వర్క్ చేశారు కదా, మీకు వచ్చిన ఫస్ట్ సాలరీ? ఫస్ట్ సాలరీ నేను స్టూడియోలో చేస్తున్నాడు స్టార్టింగ్ లో. ఓకే. లింగంపల్లి స్టార్టింగ్ లో నేను హైదరాబాద్ రాగానే స్టార్టింగ్ లో డీజే సత్య మాస్టర్ అందరూ తెలుసు, ఆయన ఎక్కువ మంది ఆయన దగ్గర నుంచి వచ్చారు. ఆ స్టూడియో అప్పుడు బాగా ఫేమస్ అండి ఇప్పుడు కూడా. ఆయన దగ్గరికి వెళ్ళాను నేను, ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు వేరే వాళ్ళు నేర్పిస్తున్నారు, ఇంత ఫీజు అనేసరికి నేను అవ్వలేదు. తర్వాత మళ్ళీ చాలా మంత్స్ తర్వాత జాయిన్ అయ్యా, మనీ సెట్ చేసుకుని జాయిన్ అయ్యా అనమాట. అక్కడ నేను చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు స్టార్టింగ్ అక్కడ అర్జున్ అని చెప్పి ఒక ఇన్స్ట్రక్టర్ చెప్పేవాళ్ళండి. ఆయన నన్ను చూసేవాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ పెట్టేటోళ్ళు నా మీద, బాగా చేస్తున్నా కష్టపడతాం అని చెప్పి. దాని తర్వాత నేను 1 month చేసి ఆగిపోయాను, ఫీజు లేక మనీ లేక ఆగిపోయాను. ఆయన లింగంపల్లిలో ఆయన స్టూడియో పెడుతున్నా అని చెప్పి నాకు కాల్ చేశాను అనమాట. నువ్వు ఉంటావా, నువ్వు ఉండి చేసుకుంటావా, స్టూడియో పెడతాను నేను అని చెప్పి అన్నారు. హ్యాపీగా చేసుకుంటాను మాస్టర్ అని. మనకు స్టూడియో కావాలి, ప్రాక్టీస్ కావాలి, ప్రాక్టీస్ స్టూడియో కావాలి, ఎక్కడైతే ఉంది చేసుకోవాలి. ఆయన ఫోన్ చేయగానే నేను హ్యాపీగా చేస్తానండి అని చెప్పి వెళ్ళి 1 year, అంటే ఆయన ఎక్కువ ఉండేటోళ్ళు కాదండి, ఆయన అప్పటికే మన యూనియన్ కార్డు తీసుకున్నారు, డాన్సర్ కార్డు, ఇందులో వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పుడు నాకు ఎవరు ట్రైన్ చేసేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇంకా నాకు నేనే 1 year ఉండి అక్కడ పిల్లల క్లాసులు చెప్పుకుంటూ, అక్కడ ఆయన స్కూల్స్ ఉండేవి, ఆ స్కూల్స్ చెప్పుకుంటూ, నాకు నేనే అక్కడ ఒక 2 కుర్రోళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళని పెట్టుకొని జానీ మాస్టర్ సాంగ్స్, శేఖర్ మాస్టర్ సాంగ్స్, ప్రభు మాస్టర్, లారెన్స్ మాస్టర్ వీళ్ళు పెట్టుకొని చూస్తూ నాకు నేనే ప్రాక్టీస్ చేసుకొని 1 year అలా అయిన తర్వాత, దాని తర్వాత సత్యం ఇలా చెప్పాను సత్యం మాస్టర్ దగ్గర రావడం, డి అలా అలా. ఆయన సాలరీ పే చేసేవాళ్ళు, అసిస్టెంట్ గా వర్క్ చేస్తారు ఎక్కడ సత్యం మాస్టర్ దగ్గర మీరు? లేదండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ నా మైండ్ లో లేదండి అసలు. నేను గ్రోత్ అవ్వాలి, నేను ఫస్ట్ గ్రోత్ అవ్వాలి, నా మైండ్ లో అదే ఉంది. వెళ్ళాను, డాన్సర్ చేశాను, డాన్సర్ గా మంచి గుర్తింపు వచ్చింది. అసిస్టెంట్ అవ్వాలి, అసిస్టెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. దాని తర్వాత కొరియోగ్రాఫర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. ఇది వీళ్ళనే ఉన్నా గానీ ఇప్పుడు ఇలా క్లాసులు చెప్పాలి, డబ్బులు, ఈ కమర్షియల్ వేలు నేను ఎప్పుడు పోలేదు. అంటే మనం బతకడానికైనా కావాలి. దానికి ఆయన స్టూడియో ఇచ్చారు, పడుకోవడానికి స్టూడియో ఇచ్చారు, ఫుడ్ మాస్టర్ చూసుకునేటోళ్ళు, డి చేస్తున్నారు, డీలో ఫుడ్ అందరు డాన్సర్స్ అందరు ఉండేటోళ్ళు, ఆ ఫుడ్ చూసుకునేటోళ్ళు. మిగతా అక్కడ నేను క్లాస్ అవన్నీ చెప్తుండేది మాస్టర్కి. మార్నింగ్ లెగిస్తే 5కి లెగిసి పర్సనల్ క్లాస్ అని చెప్పి, దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 batches చెప్పేది, దాంతోపాటు డి ఎన్ని చేస్తున్నసరికి నేనే చూసుకునేది అన్ని అక్కడ. మాస్టర్ ఫుడ్ పెట్టి బెడ్ స్టూడియోలోనే పడుకునేటండి. సో ఇబ్బంది లేకుండా 2 years నేను 2-3 years అనుకుంటాండి సాస్ డాన్స్ స్టూడియో. నా లక్కీ డాన్స్ స్టూడియో అండి అది, నాకు లైఫ్ ఇచ్చిన డాన్స్ స్టూడియో అది, దాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ మీరు 4 years టైం పట్టిందా డాన్స్ కెరియర్ లో మీకంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి? అదే అండి, 2018 లో వచ్చాను, ఇప్పుడు 2025. టైం పట్టింది, 7 years పట్టింది. దాంట్లో 1.5 year వేస్ట్ అయిపోయింది, అసలు డాన్స్ లో అడుగు పెట్టలా. హైదరాబాద్ రాగానే మీరు అన్నారు కదా ఫస్ట్ తినాలి ఉండాలని, ఆ 1.5 year దాంట్లో వేస్ట్ అయిపోయింది. దాని తర్వాత స్టార్ట్ చేశాను అనమాట, ఫస్ట్ కరోనా నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. సో మిమ్మల్ని ఇప్పుడు బయటకు వెళ్తే గుర్తుపడుతున్నారా కళ్యాణ్? పడుతున్నారా? ఓకే. సో అయితే ఇప్పుడు ఎవరైతే నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు అన్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా కాల్స్ చేసి నువ్వు ఇదిరా అదిరా అని మాట్లాడుతుంటారు కదా ఆబ్వియస్లీ కొంచెం ఫేమ్ రాగానే. అలా ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో కూడా? వేస్ట్ అలా ఏం రాలేదండి, అలా అనలేదులే. కానీ ఇప్పుడు స్టార్టింగ్ లో డాన్స్ కి వచ్చినప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంటది, మనం ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు స్టార్టింగ్ లో వస్తాం, మనకు తెలియదు రూట్స్. ఆ రూట్స్ తెలియనప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొంతమంది, అరే ఏం చేస్తారు ఇక్కడ, చేసి మేము చేస్తా ఉన్నాం, ఇంకా ఏం ఉండదు ఇక్కడ, మంచిగా జాబ్ చేసుకో, ఇక్కడ ఏం ఉండదు, ఇక్కడ లక్ ఉండాలి, హార్డ్ వర్క్ ఎంత చేసినా ఏం పనికిరాదు, లక్ ఉండాలి ఇక్కడ అని చెప్పారు. నాకు అప్పుడు కోపం వచ్చేది, అంటే లక్ ఉంటేనే అయిపోతారా, కష్టపడాలి ఫస్ట్, కష్టపడిన తర్వాత నీకు అప్పుడు నువ్వు బాగా కష్టపడుతున్నావు, ఇంక అవ్వట్లేదురా నాకు లక్ లేదు అలా చెప్పు. అలా కాదు, కష్టపడక ముందే నువ్వేమవుతావు అనేది నేను ఎట్లా డిసైడ్ చేస్తా, అలా అనడం నాకు బాగా కోపం వచ్చేది.
అది మీరు అడిగారు కదా ఇప్పుడు అలా ఫోన్లు చేస్తారని. ఆ రోజు అలా అన్నవాళ్ళు ఈ రోజు ఫోన్ చేసి అరే నువ్వు బాగా హార్డ్ వర్క్ చేసావు, నీ హార్డ్ వర్కే రా అని. ఆ రోజు లక్ అన్న వాళ్ళు ఈరోజు హార్డ్ వర్క్ అంటున్నారు. సో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఎట్లా అయిపోతుందంటే ఎవరో ఒకరు చెప్పడం లైఫ్ ఇలా ఉండదురా, ఒక 4-5 years అయిపోతే డాన్సర్ లైఫ్ దారుణంగా ఉంటది, ఏదైనా జాబ్స్ చేసుకో, మైండ్ డైవర్షన్ చేస్తుంటారు. అవి కొత్త వాళ్ళు ఏంటంటే అవి వినేసి చాలా మంది వెళ్ళిపోతారు. వాళ్ళ టాలెంట్ వాళ్ళే గుర్తించలేకపోతున్నారు. అదే కొంచెం ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఆ ఫీల్డ్ గురించి గొప్పగా చెప్పండి, అది ఏ ఫీల్డ్ అయినా. అంతేగాని దాంట్లో ఉన్న లోటుపాట్లు చెప్పి వాడు రేపు ఏమవుతాడో తెలీదు, వాడు ఆ భయంతో వెళ్ళిపోతాడు. సో నేను ఆ భయంతో వెళ్ళలేదు. ఆ రోజు లక్ అన్న వాళ్ళే ఈ రోజు ఫోన్ చేసి నీ హార్డ్ వర్కర్ ఇదంతా, అది నాకు మంచిగా అనిపించింది. ఓకే. సో మీరు అన్నారు ఎన్టీఆర్ గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన అంటే నాకు చాలా ఇష్టము, సో అందుకే రావాలనిపించింది నాకు శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారి కంటే ముందు చిరంజీవి గారు, ఆయన డాన్స్ గ్రేజ్ అదంతా వేరు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మరి మరి ఆయనని ఇన్స్పైర్ గా తీసుకోకుండా వై జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఏంటంటే ఆన్సర్, ఇప్పుడు మైకిల్ జాక్సన్ ఉన్నారని చెప్పి చిరంజీవి గారు వచ్చిన తర్వాత నువ్వు మైకిల్ జాక్సన్ పొగడాలి కదా, చిరంజీవి గారిని ఎందుకు పొగుడుతావు అంటే అది ఏంటంటే ఒక్కోళ్ళు ఒక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళకి మైకిల్ జాక్సన్ కొత్తగా అనిపించాడు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా బాగా వేస్తారు. అంటే జూనియర్ ఎన్టీఆర్, మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ పోతినేని గారు, నితిన్ గారు, వీళ్ళు మన ఇండస్ట్రీలో అని కాదు, నేను నిజంగా నేను ఎవరేమనుకున్నా పర్లేదు, నేను గర్వంగా చెప్తా, మనకి మన ఇండియన్ సినిమాలో ది బెస్ట్ డాన్సర్స్ అండి వీళ్ళు. గర్వంగా చెప్పొచ్చు మనం తెలుగులో. వీళ్ళతో వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు మంచి కొరియోగ్రాఫర్. ఇంకా వీళ్ళతో వర్క్ చేస్తే నేనేమంటున్నానంటే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు ఇప్పటికి చిరంజీవి గారు సాంగ్స్ చూస్తుంటాం. గ్రేస్ అంటే ఆయన ఇంకెవరు గుర్తురారు, గ్రేస్ అంటే ఎవరు గుర్తొస్తారు, చిరంజీవి గారే గుర్తొస్తారు. అప్పుడు ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు మా శేఖర్ మాస్టర్ ఉంటాం, వీళ్ళందరూ వచ్చారు కదా, చిరంజీవి సార్ని బాగా అడ్మైర్ చేసి వచ్చారన్నమాట. వాళ్ళకి అప్పుడు ఉన్నారు కాబట్టి చిరంజీవి సార్ కళ్ళతో చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చేసరికి చిరంజీవి సారు ఎలక్షన్స్ లోకి వాటిలోకి వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు నాకెవరున్నారు, జూనియర్ అంటే మా కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ సార్, అల్లు అర్జున్ సార్, రామ్ చరణ్ సార్, రామ్ పోతినేని గారు, నితిన్ గారు, వీళ్ళు కనపడుతున్నారు. సో మేము రెగ్యులర్ గా వెళ్ళి వీళ్ళ డాన్సులు చూస్తుంటాం కదా. సో వాళ్ళకి అలా ఎలా అనిపించిందో మాకు అలా అనిపించింది అనమాట. ఇప్పటికి మాకు ఎవరంటే గ్రేస్ ఎవరంటే ప్రతి ఒక్క డాన్సర్ ఇట్లా ఎగరేసి చెప్తారు చిరంజీవి గారు అని. గ్రేస్ అంటే ఆయన. ఇంకా నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యాన్ మేడ్ కాబట్టి తారక్ సార్కి అలా నేను రేపు అందరితో వర్క్ చేయాలండి. చిరంజీవి గారు అలా అని కాదు, మీరు ఈజీగానే. సో అలా ఏం లేదండి, వాళ్ళందరితో చేస్తేనే రేపు జనాలు ఈయన మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి అంటారు అందరితో. సో ఇప్పుడు ఆకాష్ పూరి సార్ ది సాంగ్ జరుగుతుందా? జరుగుతున్నాయండి, ప్రాక్టీస్ జరుగుతున్నాయి. ఓకే, తొందరలో చెప్తాం, తొందరలో చెప్తారు అయితే. సో ఇండస్ట్రీలో చూసుకుంటే మీరు ఏ హీరోతో, జూనియర్ ఎన్టీఆర్ కాకుండా, ఆయన కాకుండా ఇంకెవరితో వర్క్ చేస్తే నా లైఫ్ కి ఇది చాలరా అనుకునే హీరో ఎవరైనా ఉన్నారా? అందరు హీరోలు. మీరు చాలా తెలివిగా ఆన్సర్ చేస్తున్నారు. అందరు హీరోలు. ఇప్పుడు తారక్ సార్ దగ్గర ఆయన చాలా స్పీడ్, ప్రతి ఒక్కటి అలా అప్పటి క్యాచ్ చేస్తారు. ఆయన స్పీడ్ కి మీరు మ్యాచ్ చేయగలరా అని అనుకుంటున్నారా? అలా మ్యాచ్ చేయగలుగుతా, మ్యాచ్ చేయాలి, అలా కష్టపడాలి, వాళ్ళతో వర్క్ చేయాలని చెప్పే కదండి కష్టపడేది. అలా అంత స్పీడ్ కి మ్యాచ్ చేయాలని చెప్పే కదా ఇంత కష్టపడేది. సో ఆ స్పీడ్ దాకా వచ్చారా మీరు? మరి ఏమో చూడాలి, తెలియదు, ఇంకా చూడాలి. స్పీడ్ దాకా వెళ్ళాలని అనుకుంటాను, ఆ ప్రాసెస్ లో ఉన్నాం, దానికోసం కష్టపడాలి ఇంకా. సో బన్నీ సార్ దగ్గర వచ్చేసరికి ఆయన ఎక్కడ ఆడాలో అక్కడ ఆడతారు, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతారు. ఆయన కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి, దీనికి ఇదే పడాలి, దీనికి ఇదే ఉండాలి, సాంగ్ బట్టి ఆయన క్యాల్కులేట్ చేస్తాడు. ఆయనతో వర్క్ చేస్తే కొరియోగ్రాఫర్ కూడా నేర్చుకోవచ్చు. నేను ఊమంటా సాంగ్ కి అసిస్టెంట్ చేశాను బన్నీ సార్ కి. పోలాకి విజయ్ మాస్టర్ చేశారు అనమాట, అడిషనల్ కొరియోగ్రాఫర్ గా. ఆయనకి అసిస్టెంట్ వెళ్ళాను.
ఫస్ట్ టైం బన్నీ గారిని చూడడం నేను. ఓకే. మేము వీడియోస్ తీసి కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తున్నారు, ఒక 10 మందికి 15 మందికి కొత్త కొరియోగ్రాఫర్లు ఇస్తున్నారు. ఆయన సాంగ్ పంపించి కొరియోగ్రఫీ చేసి మూమెంట్స్ పంపిస్తే ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటూ ఉన్నారు బన్నీ సార్. ఇంకా రెడీగా ఉంటాం కదా మేము. సో అట్లా మాకు మాస్టర్లు, తర్వాత మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్నప్పుడు పోలాకి విజయ్ మాస్టర్ అని చెప్పి చేశాను అనమాట. ఆయన నన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నారు. దానికి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చింది, బన్నీ సార్ వాళ్ళకి నచ్చింది, పిలిపించారు. నేను వెంటనే మాస్టర్ ఫోన్ చేసి, పోలాకి విజయ్ మాస్టర్ ఫోన్ చేసి, రామ్ నువ్వు రెడీగా ఉండు, బన్నీ సార్ నుంచి కాల్ వచ్చింది, పిలిచారు ఇట్లా అనగానే అమ్మ బన్నీ సార్ పిలవడం ఏంటి, ఇప్పుడు నేను బన్నీ సార్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెంటనే రెడీ అయిపోయి రెడీగా ఉండి బన్నీ సార్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ టైం అలా చూడడం. ఇప్పుడు ఎవరిని చూస్తున్నప్పుడు ఎట్లా ఉండదండి, ఇప్పుడు ఇంత పెద్ద స్టార్లను చూస్తున్నప్పుడు అసలు నిజమా కాదా, ఎప్పుడు స్క్రీన్ లో చూస్తుంటాం, సడన్ గా లైవ్ లో చూసేసరికి నిజమా కాదా అనే ఫీలింగ్ ఉంటది కదా, ఆ ఫీలింగ్ లో ఉన్న రోజంతా. అలాంటిది నేను ఒక మూమెంట్ శామ్ మ్యామ్ తో చేశాను. మూమెంట్ ఆయన ఇలా టైం మీద కూర్చోబెట్టుకుని ఒక మూమెంట్ చేస్తాను. ఆ మూమెంట్ ని రిహార్సల్ లో నేను చేసాను శామ్ మ్యామ్ తో. చేసినప్పుడు శామ్ మ్యామ్ తో నేను చేయడం, ఎదురుగా బన్నీ సార్ నించొని కొంచెం వెయిట్ చేయి, కొంచెం ప్రౌడ్ చెప్పడం, అసలు నేను ఆ రోజైతే అసలు మర్చిపోలేను, ఇప్పటికీ మర్చిపోలేను. స్టిల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంటది అది. సో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళు సక్సెస్ చూసుంటారు. బట్ మీ జర్నీలో చూస్తే చాలా తక్కువ టైంలోనే సక్సెస్ ని రీచ్ అవడంలో దగ్గరలో ఉన్నారని అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కూర్చుని ఆలోచించుకుంటే, నేను ఊరు నుంచి ఈ టైంలో వచ్చేసాను, ఇప్పుడు ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను, నన్ను గుర్తుపడుతున్నారు. మీతో పాటు కో డాన్సర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళు వెనకబడిపోయి కూడా ఉంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ అంతా ఒకసారి ఆలోచిస్తే? నాకు అర్థం కాదండి నిజంగా, నేనైనా అనిపిస్తుంది. అంటే అంత మంది డాన్సర్లు ఉన్నారు కదండి. అంటే డి కాదు, స్టార్టింగ్ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి చాలా మంది డాన్సర్స్ ఉంటారు, కలిసి జర్నీ చేస్తుంటాం కదా. కట్ చేసి ఇప్పుడు వాళ్ళందరూ నాకు కాల్స్, మెసేజ్ చేసి, మామ చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు వెళ్ళడం, చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నప్పుడు నాకు అప్పుడు అనిపిస్తుంటది, అవునా నిజంగా నేను ఓకే మంచిగానే ఉన్నాను అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అది. ఒక పక్క ఇంకోటి ఏంటంటే కొంచెం లక్ కూడా ఉందేమో. ఆబ్వియస్లీ మీకు హార్డ్ వర్క్ తో పాటు లక్ ఎక్కడో బాగా ఉంది, కొంచెం లక్ కూడా ఉందేమో అనే ఫీల్ అప్పుడప్పుడు వస్తుంటది. కానీ నేను లక్ ని ఎక్కువ నమ్మను, దాన్ని తోసేస్తుంటా, ఎక్కువ హార్డ్ వర్క్ నమ్ముతా. అప్పుడప్పుడు అనిపిస్తుంటది ఇట్లా, నాతో ఎంత మంది కష్టపడి వచ్చారు కదా, బట్ నాకు ఇది రావడం అనేది. ఇంకా ఉన్నారండి పెద్ద పెద్ద మాస్టర్లు చేసేటోళ్ళు ఇంకా ఉన్నారు, బట్ నేను ఇంకా వెళ్ళి చేయట్లా, ఇంకా చేయలే. చేయడానికి ఇంకా వెళ్తున్నా. అప్పుడే నన్ను పిలిచి ఆపర్చునిటీ రావడం అనేది నిజంగా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నా. అదే మీ కాలేజ్ సార్ ఏ టైంలో అన్నాడు ఇక్కడ ఉంటే? ఆయన ఏ టైంలో అన్నారా కానీ ఇంకా ఇలా వెళ్ళి ఒకసారి కనిపించండి మరి ఆయనకి. ఆయన ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు నాకు అసలు. ఆయన ఎక్కడున్నారో తెలియదు అసలు, ఉన్నారో కాలేజీలో ఉన్నారో లేకపోతే వేరే కాలేజ్ షిఫ్ట్ అయిపోయారు ఏమో తెలియదు నాకు అసలు. ఉంటే తప్పకుండా వెళ్ళి కలుస్తాను, ఇప్పుడు కాదు, ఈ సాంగ్ కొన్ని ప్రాజెక్టులు రిలీజ్ అయ్యాక నిజంగా నేను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇది ఒకటేనా ఇంకేమన్నా? ప్రెసెంట్ ఇది ఒకటే చేస్తాను. ఓకే. ఇది చాలా పెద్ద సాంగ్ అండి, చాలా నమ్మకం పెట్టించారు. ఇది ఒకటి ఉందండి, ఇది నేను రివీల్ చేయను కానీ వాళ్ళే చేస్తారు. అది చిన్నగా ఒకటి ఉంది, నేను చాలా అసలు లక్కీగా ఫీల్ అవుతున్నా, చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. చాలా నమ్మకం పెట్టించారని నాకు, ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేయాలి అంతేనా? అంతే. సో మీ మదర్ ఇప్పుడు హ్యాపీ మీరు ఈ ప్లేస్ లో ఉన్నందుకు? అందరూ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. మా మదర్, మా అమ్మమ్మ, తాతయ్య అందరూ. సో టీవీలో కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళు. మొన్న నేను స్టెప్ అమ్మార్ సాంగ్ చేశాను శ్రీదేవి డ్రామా కంపెనీలో. వాళ్ళు అడిగారు అనమాట, ఇలా తెలిసింది ఇలా ఆకాష్ గారు ఇట్లా సాంగ్ ఇచ్చారని తెలిస్తే వాళ్ళు చిన్న కాన్సెప్ట్ లా అనుకొని ఆకాష్ గారిని పిలుస్తారా, వస్తే బాగుంటది, చేస్తే బాగుంటది అని నాకు కూడా అనిపించింది. వస్తే బాగుంటది కదా నిజంగా, నాకు కొంచెం బాగుంటది, నాకు బాగుంటది ఫర్దర్ గా అని చెప్పి అన్నకు కాల్ చేశాను నేను. చేయగానే అన్న అవునా ఏ షో తమ్ముడు అని, ఇట్లా శ్రీదేవి డ్రామా కంపెనీ అన్న అంటే, సరే నాకు ఒకసారి లింక్ పంపవి అంటే పంపాను. వెంటనే అన్న 5 minutes లో తమ్ముడు వస్తా నీకోసం అన్నాడు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. వెంటనే డైరెక్టర్ గారికి కాల్ చేసి చెప్పాను. దాంట్లో ఇంకా అన్న వస్తున్నాడు కాబట్టి అన్న సాంగ్ కానీ పూరి సార్ మూవీస్ లో ఏదైనా సాంగ్ పర్ఫామ్ చేయాలి. నేను స్టెప్ అమ్మార్ సాంగ్ ఎంచుకొని పర్ఫామ్ చేశాను అనమాట. ఆ సాంగ్ పర్ఫామ్ చేసినప్పుడు అన్న అక్కడ అనౌన్స్ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఆ సాంగ్ తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు, తల్వార్ మూవీలో ఒక మంచి సాంగ్ చేస్తున్నాడు అని చెప్పి నా గురించి ఒక 4 మాటలు గొప్పగా చెప్పి నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఆ సాంగ్ మా ఇంట్లో వాళ్ళు చూసారు.
ఆ సాంగ్ మా ఇంట్లో వాళ్ళు చూసి షాక్ అయ్యారు అసలు. మీరు చెప్పలేదు ఇంట్లో? నాకు నేను చెప్పాను, నేను ఇట్లా వచ్చింది చేస్తాను. ఓకే. ఆ పర్ఫార్మెన్స్ చూసి అసలు వీడు మనోడేనా అని చెప్పి షాక్ అయిపోయారు వాళ్ళు. నాకు ఫోన్ చేసి నువ్వేంట్రా ఇలా చేస్తున్నావు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది. ఓకే. చాలా ఇప్పుడు అందరు హ్యాపీ అండి. ఇప్పుడు అందరు హ్యాపీ. తమ్ముడికి జాబ్ వచ్చిందా లేదా ఇంకా సర్చింగ్ లో? లేదు, సర్చింగ్. ఓకే. మీతోనే ఉంటారా? నాతోనే. ఓకే. అక్క బావ పిల్లలు అందరు హ్యాపీ? అందరు హ్యాపీ అండి, దేవుడి దేవాలు అందరు హ్యాపీ. సో ఇంకా మీరు లైఫ్ లో ఇలాంటి స్టెప్స్ ఎన్నో లైక్ ఈ గ్రోత్ లో ఖచ్చితంగా నేను విన్నాను డి జోడీలో పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి. మీరు వర్క్ చేశారు కదండి. అలా ఏముండదండి పాలిటిక్స్. ఇప్పుడు మీరు చూస్తారు అందులో అందరూ మంచి డాన్సర్లు ఆడుతున్నారు. అవును, బ్యాడ్ డాన్సర్స్ ఎవరు లేరు పాలిటిక్స్. బట్ కానీ కమిట్మెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, డాన్స్ మాస్టర్స్ తీసుకుంటారు, అలా అయితేనే గ్రోత్ ఉంటారు, లేకపోతే ఎలిమినేషన్ రూపంలో తీసేయడం. ఇంకోటి కమిట్మెంట్స్ అన్నారు కదండి. కమిట్మెంట్స్ ఇప్పుడు లేడీ కంటెస్టెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి డాన్సర్స్ ఉన్నారు. అవును, కమిట్మెంట్స్ తో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తాం కదా మనం, మంచి డాన్సర్స్ ఉన్నారు. కమిట్మెంట్ తో ఇంకా నేనైతే చూడలేదండి, నాకు తెలియదు. అంటే కమిట్మెంట్ అయితే ఉండదండి, టాలెంట్ అక్కడ. నువ్వు వచ్చి ఆడిషన్ ఉంటుంది. ఫస్ట్ ఆడిషన్ లో పర్ఫార్మ్ చేసావా, నీ టాలెంట్ వాళ్ళు చూస్తారు, నచ్చితేనే నీకు స్టేజ్ ఎక్కనిస్తారు, లేకపోతే అక్కడే నువ్వు డిలీట్. ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా నువ్వు బాగా చేస్తేనే సీజన్ కంటిన్యూ అవుతావు, లేదా నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు. అదే చూస్తారు కానీ కమిట్మెంట్ చూసి పెట్టడం అనేది ఆడియన్స్ కూడా తెలిసిపోతుంది కదండి. కమిట్మెంట్ చూసి పెడితే వీళ్ళు డాన్స్ చేయట్లేదు కదా, ఎందుకు పెట్టారు అని తెలిసిపోతుంది కదా. సో విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది అంటే టాలెంటెడ్ పీపుల్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ ఇప్పుడు అమ్మాయిలు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 10 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరికీ టాలెంట్ ఉంది, కానీ కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. సో అది ఆ లైన్ తీసుకుంటే ఇప్పుడు ఆ 10 మెంబర్స్ లో ఎవరైతే కమిట్మెంట్స్ ఓకే అనుకొని ఇచ్చేస్తారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారనే టాక్ అయితే ఉంది. అది ఎంతవరకు ఏం ఉండదండి. ఇప్పుడు 6 మంది కంటెస్టెంట్లే పర్ఫార్మ్ చేయాలి. 10 మంది ఉంటే 10 మందిని పెడితే ఎక్కడ సరిపోతారండి. వాళ్ళ థీమ్ ప్రకారం 6 మందే ఉండాలి. సో 6 మందినే తీసుకుంటారు. సో మీకు ఎప్పుడైనా నా చేదాకా వచ్చింది, అరే వెళ్ళిపోయింది, వచ్చుంటే బాగుండేది, అలాంటిది ఏమైనా అనిపించింది? అదే డీ కొరియోగ్రాఫర్ గా వచ్చిందండి. డీ కొరియోగ్రాఫర్ వచ్చింది. ఎంత కష్టపడుతున్నా అది చేద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు రాలేదు. నేను ఇలా మూవీ సైడ్ వెళ్తున్నప్పుడు జానీ మాస్టర్ కి నేను అసిస్టెంట్ చేస్తాను. అసిస్టెంట్ చేస్తున్న టైంలో డీ కొరియోగ్రాఫర్ గా వచ్చింది. ఆల్మోస్ట్ మీరు ఎవరెవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళందరినీ టచ్ చేసుకుంటూ అయితే ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే నేను శేఖర్ మాస్టర్ దగ్గర ఆయన స్టూడియో నాకు ఇచ్చారు కదా రిహర్సల్. అప్పుడు జానీ మాస్టర్ కూడా అక్కడ వీడియోస్ చేస్తుంటే చూసి వెంటనే కాల్ చేశారు జానీ మాస్టర్. ఒక మూమెంట్ చూసి వాళ్ళ అసిస్టెంట్ చెప్పారు నాకు ఆల్రెడీ, ఇదేదో బాగుందండి అందరు మీకే కాల్ చేస్తున్నారు. లేదు టాలెంట్ ఉంటే ఎవరికేం చేస్తారండి. వాళ్ళ అసిస్టెంట్ నాకు ఫోన్ చేశారు. అప్పుడు మాస్టర్ మీ వీడియోస్ చూసారు, ఇప్పుడు చాలా బాగా నచ్చింది ఒక మూమెంట్ మాస్టర్ కి, మాస్టర్ మేబీ మనం పిలవచ్చు అసిస్టెంట్ గా అని చెప్పి అన్నారు. నన్ను ఎందుకు పిలుస్తారు మాస్టర్, ఆల్రెడీ ఉంటారు కదా, మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే, కార్డు కూడా లేదు కదా అనుకున్నప్పుడు ఆ డైనమోలో ఉన్నప్పుడు ట్రూ కలర్ కాల్ వచ్చింది. ట్రూ కలర్ లో జానీ మాస్టర్ కనబడింది. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాను. హాయ్ రా ఉన్నాడు. మాస్టర్ హాయ్ మాస్టర్ అన్నాడు. ఒక మూమెంట్ చూసాను నేను, చాలా బాగుంది, నువ్వు ఎందుకు మూమెంట్స్ అట్లా పెట్టేస్తున్నావు, ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు మాస్టరు. ఆ మూమెంట్ రేపు ఒక పెద్ద స్టార్ హీరో చేస్తే కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తాయి, నువ్వు ఎందుకు అలా ఈజీగా పెట్టేస్తున్నావు రీవ్స్ లో? తెలియదు మాస్టర్, చేసి పెట్టేస్తానే, అంత ఆలోచించలేదు మాస్టర్ అంటే. లేదు మనకి కొన్ని మూమెంట్లు పేరు తెచ్చే మూమెంట్లు ఉంటాయి, సో అట్లా మనం పెట్టేయకూడదు అవి. సో కొన్ని మూమెంట్లు అలా దాచుకో, రేపు నీకు ఫర్దర్ గా పనికి వస్తాయి అవి అని చెప్పి అన్నారు. ఇంకా చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటనే, నేను నెల్లూరు నుంచి వచ్చాను మాస్టర్ అనగానే, మాస్టర్ నెల్లూరు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నెల్లూరు నుంచి ఇంత మంచి టాలెంటెడ్, మరి నన్ను ఇప్పటివరకు ఎందుకు కలవలేదు అన్నారు మాస్టర్. మాస్టర్ నాకు మీరు తెలుసు, మీకు నేను తెలియాలని లేదు మాస్టర్, తెలియదు కూడా. నేను వచ్చి ఏం అడుగుతాను మాస్టర్ అంటే, ఎందుకు నీ వీడియోస్ చూపిస్తే అయిపోయేది, నువ్వు టాలెంటెడ్ కదా, నువ్వు వీడియోస్ చూస్తే అయిపోయేది, ఎందుకు కలవలేదంటే, మాస్టర్ ఏమో మాస్టర్ నాకు సోర్స్ దొరకలేదు మాస్టర్ వచ్చి కలవడానికి అంటే, సరే ఏం లేదు, నువ్వు డాన్సర్ కాదు డైరెక్ట్ అసిస్టెంట్ రా, నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రా అన్నాడు. డాన్సర్ కాదు నువ్వు అసిస్టెంట్ మెటీరియల్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రా నాకు రేపు అని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. డాన్సర్ కూడా పిలవాల మాస్టర్. మామూలుగా ఏంది, మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
డాన్సర్ గా చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెట్టుకుంటారు అనమాట. నన్ను డైరెక్ట్ నేను ఆయన దగ్గర వర్క్ చేయాల, డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు అసిస్టెంట్ గా వచ్చేసి అని చెప్పి పిలిపించి ఏ మూమెంట్ చేసినా కూడా మాస్టర్ బాగా లైక్ చేస్తారండి. ప్రాక్టీస్ లో కానీ బాగా బాగా లైక్ చేస్తారు మాస్టర్. ఆయనకి ఎప్పుడు శేఖర్ మాస్టర్ కి జానీ మాస్టర్ కి ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను. టాలెంట్ చూసి వెంటనే వాళ్ళని ఏదైతే నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చానో టాలెంట్ చూసి వెంటనే పిలిపించుకొని ఒక శేఖర్ మాస్టర్ విషయంకి వస్తే కార్డు లేకపోయినా కూడా ఆయన స్టూడియో ఇచ్చాడు, రిహార్సల్స్ కి సపోర్ట్ ఇవ్వడం కానీ. వెంటనే జానీ మాస్టర్ ఫోన్ చేసి నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్ గా రా, నాకు అసిస్టెంట్ పెట్టాలి. టాలెంట్ చేశానండి, అసిస్టెంట్ చేశాను. అసిస్టెంట్ చేసినప్పుడు కూడా మీరు ఇందాక అన్నారు కదా, అరే చేతుల దాకా వచ్చి మిస్ అయిపోయింది. అది డి ఒకటండి. ఇంకోటి బన్నీ సార్ అండి, బన్నీ సార్కి పర్సనల్ ప్రాక్టీస్ కావాలని అడిగారు. ఇప్పుడు కాల్ వచ్చింది జానీ మాస్టర్ దగ్గర, అప్పుడు అసిస్టెంట్ గా ఉన్నాను, కుదరలేదు. బాగా అనుకున్నారు రోజు, అరే మిస్ అయిపోయింది. అంత అంత ఈజీగా వచ్చే వే కాదండి అది, అంత ఈజీ వే కాదు. ఎంతో మంది డాన్సర్లు ఉంటారు, ఆయన సాంగ్ వెనకాల ఆడినా చాలా అనుకుంటారు. అలాంటిది ఆయన పర్సనల్ రిహార్సల్ కాల్ రావడం అనేది అంత ఈజీ కాదండి. నేను ఇంతకుముందు పోలాకి విజయ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ చేసినప్పుడు దాంతో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి పిలిపించారు. నేను మిస్ అయిపోయాను. ఇప్పటికీ నేను చాలా ఫీల్ అవుతుంటా, ఆ రోజు ఎల్లుంటే బాగుండేది కదా, ఎల్లుంటే బాగుండేది కదా. కరెక్ట్ అంటే టాలెంట్ ఉంటే సరిపోదు, కరెక్ట్ ప్లాట్ఫామ్ లో నువ్వు టాలెంట్ చూపించుకోవాలి. టాలెంట్ ఉండి నువ్వు ఎక్కడెక్కడో చూపించుకుంటే అవ్వదు, కరెక్ట్ ప్లాట్ఫామ్ లో చూపిస్తేనే అవుతుంది. సో ఆ ప్లాట్ఫామ్ మిస్ అయిపోయినా ఆ రోజు చూసుంటే బాగుండేది. బన్నీ సార్ పర్సనల్ రిహార్సల్ చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఉంటాం కాబట్టి, చేస్తుంటాం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఆ రోజు కొంచెం మిస్ అయిపోయినా అనిపించింది. సో ఇప్పుడంటే మేము అడగంగానే మీ ఎంత బిజీ టైం ఉన్నా మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపు సక్సెస్ అయిన తర్వాత కూడా ఇట్లానే కాల్ చేసి కళ్యాణ్ గారు మీ ఇంటర్వ్యూ కావాలంటే వస్తారా? మరి ఫ్రీ ఉంటే వస్తాను, ఫ్రీ ఉంటే తప్పకుండా వస్తాను. షూర్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, పిలవంగానే మీ బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టుకుని మాకు ఇంటర్వ్యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి కళ్యాణం గారి జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. వింటుంటే కూడా ఒక కష్టపడి పైకి రావాలి అనే ఒక పర్సన్ కి చాలా మంచిగా అనిపిస్తుంది. సో డాన్సర్స్ ఎవరైతే మా వల్ల అవ్వదు అనుకుని వెళ్ళిపోతారో ఒక్కసారి ఇంటర్వ్యూ చూడండి, మీకే అర్థమవుతుంది. దేనికైనా సరే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పేసి మన కళ్యాణ్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో గెస్ట్ తో మీ ముందుకు వస్తే, అంతవరకు బాయ్.